నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుర్రం రాజేష్, ప్రధాన కార్యదర్శి సరికొండ ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. ప్రెస్ క్లబ్ సభ్యులు తాడూరి శేఖర్ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఇల్లెందు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుర్రం రాజేష్ మాట్లాడారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు చాగర్ల సంతోష్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్ అన్నారపు వెంకటేశ్వర్లు, ప్రెస్ క్లబ్ ప్రచార కార్యదర్శి మాటేటి మధు, క్లబ్ సహాయ కార్యదర్శి సాధనపల్లి వివేకానంద, ప్రెస్ క్లబ్ సభ్యులు కల్లెపల్లి రవి, బొమ్మగాని రమేష్, అబ్బూరి డానియల్, ఏఎస్ రావు, గౌరిశెట్టి విజ్ఞాన్, గుగులోతు రాజేష్, పాషం రాకేష్, గట్టేశం కిరణ్, మసూద్ తదితరులు పాల్గొన్నారు. स्वतंत्र भारत के बोलो, स्वतंत्र भारत के बोलो, स्वतंत्र भारत के डॉक्टर बी.आर. अम्बेडकर, डॉक्टर बी.आर. अम्बेडकर, डॉक्टर बी.आर. अम्बेडकर, बोलो स्वतंत्र भारत के डॉक्टर बी.आर. अम्बेडकर. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరుగుతుంది. తాడూరి శేఖర్ అన్న జెండా ఆవిష్కరించింది. జనవరి 26, 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఇది. అందుకనే సర్వసత్తాక గణతంత్ర దినోత్సవంగా దేశం మొత్తం జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఇవాళ ఇల్లెందు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించాము. సర్వసత్తాక గణతంత్ర దినోత్సవం అని చెప్తున్న పాలకులు గత కొన్నేళ్లుగా అనేక మంది పేదలకు అందకుండా, రాయితీలు అందకుండా పథకాల పేరుతో మోసం చేస్తూ, దగా చేస్తూ ఇంకా భారతదేశాన్ని వెనక్కి తీసుకుపోతారు తప్ప ఇన్నేళ్ళైనా ఇంకా పురోగతి లేదంటే పాలకుల వైఫల్యం కనబడుతూనే ఉంది. ఈ వైఫల్యాలను చిత్రీకరిస్తున్నటువంటి జర్నలిస్టులను, రాస్తున్నటువంటి జర్నలిస్టుల మీద ఇప్పటికి భారతదేశంలో 295 మంది మీద కేసులు బనాయించడం ఈ పాలకుల యొక్క వైఖరిని తెలియజేస్తూ ఉన్నది. రానున్న కాలంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు విలేకరులంతా కంకణం కట్టుకొని ముందుకు సాగాలని, ప్రజాపక్షంగా మన ధ్యేయం ఉండాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం. स्वतंत्र भारत के बोलो, स्वतंत्र भारत के बोलो, स्वतंत्र भारत के डॉक्टर बी.आर. अम्बेडकर, डॉक्टर बी.आर. अम्बेडकर, डॉक्टर बी.आर. अम्बेडकर, बोलो स्वतंत्र भारत के डॉक्टर बी.आर. अम्बेडकर. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.